గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఇక్కడ ఈ హాలోజన్స్ ఎస్టిమేషన్లో ఈ కేరియస్ మెథడ్ని చూసాం. మనం అందులో హాలోజన్ యొక్క పర్సంటేజ్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ మనం ఈ మెథడ్ని యూస్ చేసి ఈ ఫార్ములాని డిరైవ్ చేసాం. ప్లస్ దానికి ఎక్స్టెన్షన్ కింద మనం ఈ పర్సంటేజ్ ఆఫ్ హాలోజన్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారు, ఇక్కడ మనకి 100/m కూడా ఉండాలి, అది ప్రింటింగ్లో అది రాలేదు అనేసి కూడా మనం చెప్పుకుందాం అనమాట. ఈ ఫార్ములాలో పర్సంటేజ్ ఆఫ్ హాలోజన్లో ఈ 100/m కూడా ఉండాలి అనేసి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకుందాము. ప్లస్ ఆ ఫార్ములాని యూస్ చేసి ఇక్కడ పర్సంటేజ్ హాలోజన్ ప్రాబ్లం కూడా చేసాం అనమాట. సో అది టోటల్గా ప్రీవియస్ క్లాస్లో చేసాము. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనం ఇక్కడ క్వాంటిటేటివ్ ఎనాలిసిస్లో ఎస్టిమేషన్ ఆఫ్ సల్ఫర్, అంటే ఒక ఇచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఎంత ఉంది, ఆర్గానిక్ కాంపౌండ్లో పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఎంత ఉంది అనేది మనం ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏం చేయాలంటే ఏమంటున్నాడు, ఈ నోన్ మాస్ ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ హీటెడ్ ఇన్ ఏ కేరియస్ ట్యూబ్. ఇక్కడ ఈ ట్యూబ్ ఉంది కదా, దాన్ని కేరియస్ ట్యూబ్ అంటారు. ఈ ట్యూబ్ చాలా థిక్గా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ ట్యూబ్ చాలా థిక్గా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ సీల్ చేసి ఉంటుంది అనమాట. అందులో ఈ కాంపౌండ్ని తీసుకొని దాన్ని సీల్ చేసేసి దాన్ని దేంతో హీట్ చేయాలి, కేరియస్ ట్యూబ్లో సోడియం పెరాక్సైడ్ కానీ లేకపోతే ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్ కానీ, ఈ రెండింటితో సోడియం పెరాక్సైడ్తో కానీ లేకపోతే ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్తో కానీ మనం ఇచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ని హీట్ చేయాలి, బాగా హీట్ చేయాలి. సో హీట్ చేస్తే ఏమవుతుందండి, ఆర్గానిక్ కాంపౌండ్లో మనకి సల్ఫర్ ఉందనుకో, ఇచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో సల్ఫర్ ఉంటే ఆ సల్ఫర్ ప్రజెంటెడ్ ఇన్ ద కాంపౌండ్ ఆక్సిడైజ్ ఇట్ టు సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫర్ ఏమవుతుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది, H2SO4 కింద కన్వర్ట్ అవుతుంది, అంటే ఆక్సిడైజ్ అవుతుంది అనమాట. సో ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి మొత్తం సల్ఫర్ మొత్తం సల్ఫ్యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ని అందులో బేరియం క్లోరైడ్ వేసి బేరియం సల్ఫేట్ కింద ప్రెసిపిటేట్ చేయాలి. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ మనకు ఫామ్ అయింది కదా, అందులో బేరియం క్లోరైడ్ వేయాలి, BaCl2 వేస్తే ఏమవుతుందంటే ఈ ఈ SO4 కలిసి బేరియం సల్ఫేట్ కింద, ఈ H2 ఈ Cl2 2HCl కింద మనకి ఫామ్ అవుతుంది అనమాట. అంటే బేరియం సల్ఫేట్ BaSO4 అనేది ఒక ఇనార్గానిక్ సాల్ట్ అనమాట. అది వాటర్లో సాల్యుబుల్ కాదు, అదొక ప్రెసిపిటేట్ అనమాట. అది ఆ సొల్యూషన్లో కింద సెటిల్ అయిపోతుంది అనమాట. ఇట్ ఈస్ ప్రెసిపిటేటెడ్ యాజ్ బేరియం సల్ఫేట్ బై యాడింగ్ ఎక్సెస్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ ఇన్ వాటర్. ఓకే, అంటే మనం ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అయినటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్కి బేరియం క్లోరైడ్ యాడ్ చేస్తే అది కాస్త బేరియం సల్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ బేరియం సల్ఫేట్ అనేది కింద ప్రెసిపిటేట్ కింద మనకి సెటిల్ అవుతుంది. దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి, ఫనెల్ పెట్టి లేకపోతే బుక్నర్ ఫనెల్ పెట్టి అందులో ఫిల్టర్ పేపర్ పెట్టి, వాట్మన్ ఫిల్టర్ పేపర్ అంటారు, ఆ ఫిల్టర్ పేపర్ పెట్టి దాన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఫిల్టర్ చేసుకొని ఫిల్టరేట్ని పైన వచ్చినటువంటి సాల్ట్ని వాష్ చేసుకొని దాన్ని డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకొని దాన్ని వేయి చేయాలి, దాని యొక్క వెయిట్ ఎంత ఉంది అనేది చూడాలి. సో సపోజ్ అది ద పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ కెన్ బి క్యాల్కులేటెడ్ ఫ్రమ్ ద మాస్ ఆఫ్ బేరియం సల్ఫేట్. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ బేరియం సల్ఫేట్ యొక్క వెయిట్ ఉంది చూసారా, ఇప్పుడు మనం వెయి చేసాం కదా బేరియం సల్ఫేట్ని, దాని యొక్క వెయిట్ ఉంది చూసారా, ఆ వెయిట్ నుంచి మనం ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి సల్ఫర్ ఎంత ఉంది పర్సంటేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది ఎలాగంటే లెట్ ద మాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ m గ్రామ్స్. ఇది m గ్రామ్స్ అంటే మనం ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ సల్ఫర్ ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ ఇక్కడ మనం తీసుకున్నాం కదా, అది m గ్రామ్స్ అనుకోండి, సే m గ్రామ్స్ అనమాట. అండ్ ద మాస్ ఆఫ్ బేరియం సల్ఫేట్ ఫార్మ్డ్ ఈజ్ m1 గ్రామ్స్. ఇక్కడ మనకి డ్రై చేసినటువంటి బేరియం సల్ఫేట్ యొక్క మాస్ ఎంత, m1 గ్రామ్స్ అనమాట. ఈ బేరియం సల్ఫేట్ యొక్క మాస్ ఉంది కదా, అది సే m1 గ్రామ్స్ అనమాట.
M1 గ్రామ్స్. అంటే M అనేది ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్. ఈ M1 అనేది ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో నుంచి వచ్చినటువంటి బేరియం సల్ఫేట్ యొక్క మాస్. ఈ ప్రొసీజర్ మొత్తం ఫాలో చేస్తే బేరియం సల్ఫేట్ డ్రై చేసి తీసుకున్నాం కదా, దాని యొక్క మాస్. ఇప్పుడు మనకి 1 మోల్ ఆఫ్ బేరియం సల్ఫేట్, 1 మోల్ ఆఫ్ బేరియం సల్ఫేట్లో బేరియం సల్ఫేట్ అనేది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, దానికి మాలిక్యులర్ వెయిట్ ఎంతో అన్ని గ్రామ్స్ ఉంటుంది. ఓకే, బేరియం 1 మోల్ ఆఫ్ బేరియం సల్ఫేట్ ఏంటి, దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటుందో అన్ని గ్రామ్స్ బేరియం సల్ఫేట్ని 1 మోల్ ఆఫ్ బేరియం సల్ఫేట్ అంటారు. బేరియం సల్ఫేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత, 233. బేరియం సల్ఫేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 233. బేరియము, సల్ఫరు, 4 ఆక్సిజన్స్, వీటికి అటామిక్ వెయిట్స్ వేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ 233 గ్రామ్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్ మనకి వస్తుంది అన్నమాట. ఆ బేరియం సల్ఫేట్ BaSO4, BaSO4లో ఎన్ని ఎస్లు ఉన్నాయి, ఒక ఎస్ ఉంది. BaSO4లో ఎన్ని ఎస్లు ఉన్నాయి, ఒకటే ఎస్ ఉంది, ఈ ఒకటే ఎస్ ఉంది. కాబట్టి 233 గ్రామ్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్ ఉంటుంది, సల్ఫర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత, సల్ఫర్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత, 32. సల్ఫర్ యొక్క అటామిక్ వెయిట్ 32, ఇది 32. అంటే 1 మోల్ ఆఫ్ బేరియం సల్ఫేట్ కంటైన్స్ 233 గ్రామ్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్, అండ్ అందులో సల్ఫర్ ఎంత ఉంటుందంటే 32 గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్ ఉంటుంది. 32 గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్ ఉంటుంది. అంటే 1 మోల్ ఆఫ్ బేరియం సల్ఫేట్లో 32 గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్ ఉంటే ఇక్కడ మనకి వచ్చినటువంటి బేరియం సల్ఫేట్ అంతా M1 గ్రామ్స్. ఇక్కడ ఎంత అనుకున్నామో M1 గ్రామ్స్ అనుకున్నాం. ఇది తీసేస్తాను, మీకు అర్థమవుతుంది. సో మనం ఇక్కడ ఏమనుకుందాం, ఈ M1 అంటే ఏంటి, మనకి వచ్చినటువంటి బేరియం సల్ఫేట్. మనకి జనరల్గా 1 మోల్ ఆఫ్ బేరియం సల్ఫేట్లో 32 గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్ ఉంటుంది. కానీ మనకి వచ్చినటువంటి బేరియం సల్ఫేట్ అంతా M1 గ్రామ్స్. ఆ M1 గ్రామ్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్లో ఎంత సల్ఫర్ ఉంటుంది అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, ఈ M1 ఇంటూ 32 డివైడెడ్ బై 233 క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. సో M1 32 బై 233 గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్ ఉంటుంది. ఓకే, సో 1 మోల్ ఆఫ్ బేరియం సల్ఫేట్లో 32 గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్ ఉంటే M1 గ్రామ్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్లో మనకు వచ్చినటువంటి M1 గ్రామ్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్లో ఎంత సల్ఫర్ ఉంటుంది అంటే ఈ M1 ఇంటూ 32 డివైడెడ్ బై 233 గ్రామ్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్. అంటే ఇదన్నమాట, ఇది ఉంటుంది, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్ ఉంటుంది. సో పర్సంటేజ్ అంటే ఏం చేయాలి, ఈ వచ్చినటువంటి ఈ వాల్యూని 100 బై ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్ ఎంత M. ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్ ఎంత M, అంటే 100 బై M అనేది మనం మల్టిపుల్ చేయాలి. అప్పుడు మనకి పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ అనేది మనకి వస్తుంది అన్నమాట ఇక్కడ. సో పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ అనేది ఎలా వస్తుంది, 32 ఇంటూ M1 అంటే మనకి ఆర్గానిక్ కాంపౌండ్లో నుంచి ఆ ప్రాసెస్ ఫాలో చేస్తే వచ్చినటువంటి బేరియం సల్ఫేట్ యొక్క మాస్ అనమాట M1 అనేది, ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100 డివైడెడ్ బై 233 అనేది బేరియం సల్ఫేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ M అనేది మనం ఏదైతే ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నామో, సల్ఫర్ ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నామో ఆ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క వెయిట్ అన్నమాట, మాస్ వెయిట్. సో ఈ విధంగా మనకి ఈ ఫార్ములాని యూస్ చేసుకొని పర్సంటేజ్ ఆఫ్ ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో సల్ఫర్ యొక్క పర్సంటేజ్ని మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే, అది సల్ఫర్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్లో ఆ విధంగా తెలుసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు, అది చూద్దాం. ఇన్ సల్ఫర్ ఎస్టిమేషన్ 0.157 grams of 0.157 grams of an organic compound gave 0.4813 grams of 4813 grams of barium sulfate. అంటే ఇక్కడ M అనేది ఎంత, ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క వెయిట్ 0.157. M1 అనేది ఏంట, M1 అనేది ఇక్కడ మనకి 0.4813 అనేది ఇచ్చాడు. 0.157 0.4813 ఇచ్చాడు. M అనేది ఆర్గానిక్ కాంపౌండ్ వెయిట్, M అనేది బేరియం సల్ఫేట్ వెయిట్. బేరియంకి వెయిట్ మా అటామిక్ వెయిట్ ఎక్కువ కాబట్టి అది ఎక్కువ వస్తుంది.
బేరియంకి అటామిక్ వెయిట్ ఎక్కువ కాబట్టి దీనికన్నా ఇది ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఇన్ ద ఆర్గానిక్ కాంపౌండ్ అన్నాడు. అంటే ఎం తెలుసు, M1 తెలుసు. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి, ఈ ఫార్ములాలో M తెలుసు, M1 తెలుసు. దాని తర్వాత 32 మనకి తెలిసిందే, 100 తెలిసిందే, 233 మనకి తెలిసింది. జస్ట్ ఆ M1 మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ వచ్చేస్తుంది. ఓకే, సో బేరియం సల్ఫర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత 233. దాన్ని మనం కింద డినామినేటర్లో వేసాం 233. ఓకే ఓకే, సో బేరియంకి అటామిక్ వెయిట్ ఎంత 137, సల్ఫర్కి అటామిక్ వెయిట్ ఎంత 32, 4 ఆక్సిజన్స్కి 16 × 4 అంటే 64, టోటల్గా 233. అది మనం ఫార్ములా వేసాం 233 అనేది. సో 233 grams ఆఫ్ బేరియం సల్ఫేట్ గివ్స్ 32 grams ఆఫ్ సల్ఫర్. మనకి బేరియం సల్ఫేట్ ఎంత వచ్చింది 0.4813 వచ్చింది. కంటైన్స్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇది 0.4813 ఇంటూ 32 డివైడెడ్ బై 233 అనేది మనకి ఇది వస్తుంది. దానికి 100/m అంటే ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్ వేస్తే ఇది 100 ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్ 100/0.157 వేస్తే మనకి 42.1% ఆఫ్ సల్ఫర్ ఉంది అనేసి మనకి వస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనకి ఇచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, అది. సో దాని తర్వాత మనకి ఉన్నటువంటి పర్సంటేజ్ ఏంటి ఫాస్ఫరస్ అన్నమాట. ఇది ఫాస్ఫరస్. సో ఇచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో ఫాస్ఫరస్ ఎంత పర్సెంట్ ఉంది అనేది మనం ఎలా కనుక్కుంటాము అంటే మనం ఏం చేయాలంటే ఏ నోన్ మాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ హీటెడ్. అంటే మనం ప్రతిసారి ఇదే చేస్తున్నాం, నోన్ మాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ని మనం హీట్ చేస్తున్నాం. దేంతో హీట్ చేయాలి, పైన చెప్పినలాగా పైన కూడా మనం ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్ యూస్ చేస్తాం. ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్తో మనం హీట్ చేయాలి. అండ్ వేర్ అపాన్ ఫాస్ఫరస్ ప్రెజెంట్ ఇన్ ద ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు ఫాస్ఫరిక్ యాసిడ్. అంటే ఎప్పుడైతే ఫాస్ఫరస్ ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ని మనం ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్తో హీట్ చేస్తే ఆ ఫాస్ఫరస్ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్ మొత్తం, ఆర్గానిక్ కాంపౌండ్లో ఫాస్ఫరస్ ఉంది, ఈ ఫాస్ఫరస్ మొత్తం ఫాస్ఫరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది, H3PO4 కింద కన్వర్ట్ అవుతుంది. సల్ఫ్యూరిక్ అంటే ఫాస్ఫరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది, H3PO4. ఇట్ ఈస్ ప్రెసిపిటేటెడ్ యాజ్ అమ్మోనియం ఫాస్ఫోమాలిబిడేట్ బై యాడింగ్ అమ్మోనియా అండ్ అమ్మోనియం మాలిబిడేట్ సొల్యూషన్. అంటే ఈ ఫాస్ఫరిక్ యాసిడ్కి మనం అమ్మోనియా వేసి దానికి అమ్మోనియం మాలిబిడేట్ అనేటటువంటి ఒక కెమికల్ మనకి మార్కెట్లో దొరుకుతుంది, అమ్మోనియం మాలిబిడేట్ అంటారు. సో అది కూడా వేస్తే అంటే ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ వచ్చినటువంటి ఈ ఫాస్ఫరిక్ యాసిడ్కి అమ్మోనియా అండ్ అమ్మోనియం మాలిబిడేట్ అయినా వేయచ్చు, లేకపోతే ఆల్టర్నేట్గా మనం ఇంకా ఏదైనా అంటే ఇది కూడా వేయచ్చు, అమ్మోనియం మాలిబిడేట్ అయినా వేయచ్చు, లేకపోతే ఆల్టర్నేటివ్లీ ఫాస్ఫరిక్ యాసిడ్ మే బి ప్రెసిపిటేటెడ్ యాజ్ మెగ్నీషియం అమ్మోనియం ఫాస్ఫేట్. ఓకే, సో అంటే మెగ్నీషియా వేస్తున్నాడు అంటే ఏమంటున్నాడు, సో ఇక్కడ మనకి ఇది తీసేద్దాం. ఇక్కడ మనకి ఆర్గానిక్ కాంపౌండ్లో నుంచి ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్తో మనం హీట్ చేస్తే ఫాస్ఫరిక్ యాసిడ్ వచ్చింది కదా, ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ని మనం అమ్మోనియం మాలిబిడేట్ వేస్తే అమ్మోనియం ఫాస్ఫోమాలిబిడేట్ వస్తుంది, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఇంకో మెథడ్ ఏముందంటే, ఇదొక మెథడ్, ఇంకో మెథడ్ ఏముందంటే దీనికి మెగ్నీషియా యూస్ చేస్తారు, మెగ్నీషియా అంటారు, MgO, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు కదా, మెగ్నీషియా యూస్ చేస్తారు. ఆ మెగ్నీషియా యూస్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ కాస్త మనకి MgNH4PO4
లాగా మనకి ప్రెసిపిటేట్ అవుతుంది. మెగ్నీషియం అమ్మోనియం ఫాస్ఫేట్, మెగ్నీషియం అమ్మోనియం ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. దాని ఫార్ములా ఇది MgNH4PO4. సో మనం అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్ కింద మనం ప్రెసిపిటేట్ చేయొచ్చు, లేకపోతే మెగ్నీషియం అమ్మోనియం ఫాస్ఫేట్ కింద మనం ప్రెసిపిటేట్ చేయొచ్చు. ఇక్కడ అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్ కింద ప్రెసిపిటేట్ చేయడానికి అమ్మోనియా అండ్ అమ్మోనియం ఆల్డిహైడ్ యూస్ చేయాలి. అదే మా మెగ్నీషియం అమ్మోనియం ఫాస్ఫేట్ కింద మనం కన్వర్ట్ చేయడానికి మెగ్నీషియా అనే ఒక ఆక్సైడ్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాడు, మెగ్నీషియం అమ్మోనియం ఫాస్ఫేట్ ఇది వచ్చింది కదా, దాన్ని హీట్ చేస్తున్నాడు. దాన్ని హీట్ చేసి ఇది కాస్త ఎలా కన్వర్ట్ చేస్తున్నాడు అంటే దీన్ని ఇగ్నైట్ చేస్తున్నాడు. ఇగ్నైట్ చేసి Mgp2O7 కింద కన్వర్ట్ చేస్తున్నాడు. Mgp2O7 కింద కన్వర్ట్ చేస్తున్నాడు. మెగ్నీషియం ఫాస్ఫరస్ ఆక్సైడ్ అనమాట అది. సో ఈ విధంగా మెగ్నీషియం అమ్మోనియం ఫాస్ఫేట్ని మెగ్నీషియం P2O7 లాగా కన్వర్ట్ చేస్తున్నాడు, హీట్ చేస్తున్నాడు. ఓకే, సో ఇలాగైనా చేయొచ్చు, లేకపోతే ఈ మెథడ్ అయినా చేయొచ్చు. 2 మెథడ్స్ ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం క్యాల్కులేషన్ పార్ట్కి వద్దాం. ఏమంటున్నాడు, లెట్ ద మాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ టేకెన్ ఈజ్ m గ్రామ్స్. ప్రతిసారి మనం అదే చూస్తున్నాం. అండ్ మాస్ ఆఫ్ అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్ వచ్చింది m1 గ్రామ్స్. ఇది ఫస్ట్ మెథడ్లో అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్ వచ్చింది కదా, దాని యొక్క వెయిట్ m1 గ్రామ్స్ అంటున్నాడు. ఇప్పుడు మోలార్ మాస్ ఆఫ్ అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్, ఇక్కడ అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్ ఫార్ములా ఇది. సో దాని యొక్క మోలార్ మాస్ NH4 ట్రైస్ PO4 12 MO. O అనేది స్మాల్, ఇక్కడ MO. O3లో O అనేది క్యాపిటల్ అనమాట. MO అనేది టోటల్గా మాలిబిడనం అంటారు. MO అంటే ఏంటి, M. ఓకే, ఇక్కడ MO స్మాల్, ఇది మాలిబిడనం అనమాట, మాలిబిడనం. ఓకే, ఇక్కడ O3 అనేది క్యాపిటల్, O3, MOO3 అనమాట. ఇక్కడ MOO3 అంటే NH4 ట్రైస్ PO4 12 MOO3 అనేది అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్ యొక్క ఫార్ములా. దీనిది అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్ ఫస్ట్ మెథడ్లో వచ్చింది కదా, దాని యొక్క ఫార్ములా అనమాట. దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 1877. గూగుల్లో మీరు టైప్ చేస్తే అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అని గూగుల్లో టైప్ చేస్తే మీకు వస్తుంది 1877 గ్రామ్స్ అనేసి మీకు వస్తుంది. అంటే మోలార్ మాస్ ఆఫ్ అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్ ఈజ్ 1877. అప్పుడు మనకి m1 గ్రామ్స్ ఎంత అవుతుంది, m1 గ్రామ్స్ ఎంత అవుతుంది అంటే, ఇప్పుడు ఈ అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్లో ఎన్ని ఫాస్ఫరస్ ఉన్నాయి, ఒక ఫాస్ఫరస్ ఉంది. అర్థమవుతుందా, చూడండి చూపిస్తాను. సో ఇక్కడ ఈ అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్లో ఎన్ని ఫాస్ఫరస్ ఉన్నాయి, ఒకటే ఫాస్ఫరస్ ఉంది. ఇక్కడ ఒకటే ఫాస్ఫరస్ ఉంది, చూడండి ఇది ఒకటే ఫాస్ఫరస్. అంటే 1877 గ్రామ్స్ ఆఫ్ అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్లో ఒక ఫాస్ఫరస్ ఉంది. ఆ ఒక ఫాస్ఫరస్ యొక్క ఎటామిక్ వెయిట్ ఎంత, 31. ఫాస్ఫరస్ ఎటామిక్ వెయిట్ ఎంత, 31. అంటే 1877 గ్రామ్స్ ఆఫ్ అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్లో ఎంత ఫాస్ఫరస్ ఉంది, 31 గ్రామ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఉంది. అదే మనకి వచ్చినటువంటి అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్ వెయిట్ ఎంత, m1 గ్రామ్స్ అనుకున్నాం. m1 గ్రామ్స్ అనుకున్నాం, పైన అనుకున్నాం కదా ఈ m1 గ్రామ్స్, ఇక్కడ m1 గ్రామ్స్ అనుకున్నాం కదా ఇది. సో ఆ అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్ యొక్క వెయిట్, ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్ యొక్క వెయిట్ ఎంత, m1 గ్రామ్స్ అనమాట. ఆ m1 గ్రామ్స్లో ఎంత ఫాస్ఫరస్ ఉంది అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 1877 గ్రామ్స్ ఆఫ్ అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్లో 31 గ్రామ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఉంది. కానీ మనకు వచ్చినటువంటి అమ్మోనియం ఫాస్ఫోమాల్డిహైడ్ ఎంత, m1 గ్రామ్స్. అంటే ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్ ఎంత అంటే, ఫాస్ఫరస్
weight of phosphorus is equal to m1 into 31 divided by 1877. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట, క్రాస్ మల్టిప్లికేషన్. సో అదనమాట ఇక్కడ. సో ఈ 31 ఈ m1 డివైడెడ్ బై 1877, ఇది 1877, ఇదన్నమాట. సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ కదా అడిగింది, కాబట్టి 100/m వేయాలి. m అంటే ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క వెయిట్. అప్పుడు అది వేస్తే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ అనేది ఫస్ట్ మెథడ్లో వస్తుంది. సో 31 ఇంటూ m1 డివైడ్ బై 1877 ఇంటూ 100/m అనేది పర్సంటేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ అన్నమాట. ఓకే, అది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్లో ఏం చేశాడు మనకి ఇక్కడ రాసుకుందాం. సెకండ్ మెథడ్లో ఏం చేశాడో మనం చూద్దాం. ఇక్కడ సెకండ్ మెథడ్లో ఈ వచ్చినటువంటి ఫాస్ఫరిక్ యాసిడ్కి యాడ్ చేశాడు, మెగ్నీషియా యూస్ చేశాడు, MgO. అప్పుడు మనకి ఏమొచ్చింది, అంటే మెగ్నీషియం అమ్మోనియం ఫాస్ఫేట్ వచ్చింది, వచ్చింది. దాన్ని హీట్ చేస్తే ఏమొస్తుంది, మెగ్నీషియం Mg2P2O7 వచ్చింది, Mg2P2O7 ఇక్కడ Mg2P2O7 వచ్చింది. అంటే సెకండ్ మెథడ్లో మనకి ఈ Mg2P2O7ని మనం కన్సిడర్ చేయాలి, అమ్మోనియం ఫాస్ఫోమాలిబ్డేట్ని కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చింది Mg2P2O7. ఈ Mg2P2O7లో ఎన్ని ఫాస్ఫరస్లు ఉన్నాయి, Mg2P2O7లో ఎన్ని ఫాస్ఫరస్లు ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 ఫాస్ఫరస్ ఉన్నాయి. కాబట్టి 31 + 31 అంటే 62 అన్నమాట. 62 గ్రామ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఉంది దీంట్లో, 62 గ్రామ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఉంది. దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత, Mg2P2O7 మాలిక్యులర్ వెయిట్ ఎంత, దాని మాలిక్యులర్ వెయిట్ ఇక్కడ 222 అన్నమాట. 222 అంటే 222 గ్రామ్స్ ఆఫ్ Mg2P2O7లో 62 గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్ ఉంటే మనకి ఫాస్ఫరస్ ఉంటే మనకి m1 గ్రామ్స్ ఆఫ్ Mg2P2O7లో మనకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఉంటుంది అంటే m1 ఇంటూ 62 డివైడెడ్ బై 222 అంటే m1 ఇంటూ 62 డివైడెడ్ బై 222 ఇంటూ 100/m ఉండాలి. ఇక్కడ m ఇలా 100 కింద m ఉండాలి, ఎందుకంటే ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్ కదా. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్లో కరెక్షన్ చేసుకోండి. సో 100/m ఉండాలి. ఇక్కడ పైన కూడా మనం 100/m వేసాం కదా, ఇదిగో 100/m వేసాం. ఇది కూడా 100/m పర్సంటేజ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ పర్సంటేజ్ 100/m ఉండాలి, అంటే ఇది తీసేద్దాం. సో ఇక్కడ మనకి 100 ఇంటూ 222 ఇంటూ ఇక్కడ m ఉండాలి, ఇక్కడ m అనేది ఉండాలి. ఇది ఫార్ములా. పర్సంటేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ సెకండ్ మెథడ్లో 62 ఇంటూ m1 ఇంటూ 100 డివైడ్ బై 222 ఇంటూ m అన్నమాట. ఇది సెకండ్ మెథడ్తో వచ్చినటువంటి ఫార్ములా, డివైడ్ బై m ఉండాలి. ఇది ఫస్ట్ మెథడ్తో వచ్చినటువంటి ఫార్ములా. ఓకే, ఈ రెండు ఫార్ములాని యూస్ చేసి మనం ఇచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో ఎంత పర్సంటేజ్ ఫాస్ఫరస్ ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. ఎంత పర్సంటేజ్ ఫాస్ఫరస్ ఉంది అనేది మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో అది ఫాస్ఫరస్ యొక్క ఎస్టిమేషన్. ఓకే, దాని తర్వాత మనకి ఏముంది, ఆక్సిజన్ పర్సంటేజ్ ఉంది. చివరిగా మనకి ఆక్సిజన్ పర్సంటేజ్ ఉంది. మనం ఇప్పటివరకు ప్రీవియస్ వీడియోస్లో ఈ వీడియోతో కలుపుకుంటే ఏమేమి చూసాము, కార్బన్ హైడ్రోజన్ యొక్క పర్సంటేజెస్ చూసాము. దాని తర్వాత నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది మనం డిస్కస్ చేసాము. అందులో డ్యూమాస్ మెథడ్ చేసాము, జెల్డాల్ మెథడ్ చేసాము. దాని తర్వాత హాలోజన్స్ యొక్క పర్సంటేజ్ని కేరియస్ మెథడ్ యూస్ చేసి ఎలా కనుక్కుంటారనేది చూసాము.
దాని తర్వాత సల్ఫర్ యొక్క పర్సంటేజ్ మనం చూసాము. ప్లస్ ఇప్పుడు ఫాస్ఫరస్ యొక్క పర్సంటేజ్ కూడా చూసాం. చివరిలో మనకి ఈ ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ ఎలా కనుక్కుంటారు అనేది ఉంది. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.